ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే ఆ సీక్వెన్స్లో నెంబర్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ అనేది 0, సెకండ్ టర్మ్ అనేది 1. ఈ రెండు ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కానించి ఆ వచ్చే వాల్యూ అనేది ప్రీవియస్గా ఉన్న 2 టర్మ్స్ని సమ్ చేస్తే ఎంత ఉంటుందో ఆ వాల్యూ అనేది ఆ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ 2 అనేది ఫిక్స్ అయిపోయినాయి. ఈ థర్డ్ టర్మ్ కావాలంటే సెకండ్ టర్మ్లోను ఫస్ట్ టర్మ్లోను ఏ వాల్యూ ఉందో అది తీసుకుని ఆ రెండింటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూని ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనకి వాల్యూ కావాలంటే దాని ముందు 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో 1 + 2 ఎంత? 3. సో దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది? దీని ముందున్న 2 యాడ్ చేయాలంటే 3 + 2 యాడ్ చేస్తే ఎంత? 5. అలాగే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 5 + 3ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ 2 కాబట్టి దాని ముందు ఉన్నాయి 8. అలాగా ఈ సిరీస్లో ప్రతి నెంబరు ఎలా వస్తుందంటే దాని ముందున్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. T1 అనే ఒక వేరియబుల్ తీసుకుని అందులో ఫస్ట్ టర్మ్ మనకి 6 కాబట్టి అది T1 అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. T2 అనే వేరియబుల్లో సెకండ్ టర్మ్ని సేవ్ చేస్తున్నా. మనం యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకుని ఈ సీక్వెన్స్లో అన్ని నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సపోజ్ యూజర్ n వాల్యూ అనేది 1 ఇచ్చారనుకోండి, ఓన్లీ ఒక టర్మే ప్రింట్ చేయాలి. n వాల్యూ 2 ఇచ్చారనుకోండి, ఫస్ట్ 2 టర్మ్స్ ప్రింట్ చేయాలి. n వాల్యూ 3 ఇస్తే ఈ సిరీస్లో అన్ని నెంబర్స్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకొని దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఇచ్చిన నెంబర్ అనేది మనకి ఇంటీజర్ ఫామ్లో రావాలంటే ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుని కన్వర్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇచ్చిన నెంబర్ అనేది మనకి ఎన్లోకి స్ట్రింగ్ ఫార్మేట్లోకి వస్తుంది. కానీ మనకి నెంబర్ కింద రావాలి కాబట్టి ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుని కన్వర్ట్ చేసుకోవాలి. కౌంట్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని n వాల్యూ 1 అయినా 2 అయినా మనం ఏ లాజిక్ లేకుండా డైరెక్ట్గా ప్రింట్ చేసేయచ్చు. దాంతోపాటు n వాల్యూ అనేది యూజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా ఇవ్వచ్చు. అంటే 0 ఇవ్వచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు. అప్పుడు మనం యూజర్కి ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి. ఒకవేళ n వాల్యూ 1 ఇచ్చారనుకోండి యూజరు, n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్గా ఓన్లీ ఫస్ట్ టర్మ్ని ప్రింట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, 0 అని తెలుసు. 0ని ప్రింట్ చేయాలి. ఒకవేళ n వాల్యూ అనేది 2 ఇచ్చారనుకోండి యూజరు, అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ 2 టర్మ్సే ప్రింట్ చేయాలి. ఫస్ట్ 2 టర్మ్స్కి లాజిక్ ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ చేసేసుకోవచ్చు 0, 1 అని. అదే ఒకవేళ n వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 2 ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్స్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ 3 కండిషన్స్ ఫాల్స్ అయినాయి అంటే అప్పుడు ఇక్కడికి వచ్చి వైల్ లూప్లో మనం లాజిక్ రాసుకోవాలి. వైల్ ఎప్పుడు దాకా చేయాలంటే ఈ వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎప్పుడు దాకా చేయాలి అంటే మనం ఇనీషియల్గా కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, ఆ కౌంట్ వాల్యూ అనేది n కన్నా తక్కువ అయినంత వరకు మనం ఈ వైల్ లూప్ని ఎగ్జిక్యూట్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారనుకోండి యూజరు, మనం ఎవ్రీ టైం కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ 0 ఉంది, తర్వాత 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 4 అవుతుంది. సో 4 అయ్యేటప్పటికి మనకి 5 టర్మ్స్ ప్రింట్ చేసేస్తున్నాం. ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ మనం T1లో స్టోర్ చేసుకున్నాం. డైరెక్ట్గా T1నే ప్రింట్ చేస్తున్నాం. ఒక వేరియబుల్ని తీసుకుని నెక్స్ట్ అనే వేరియబుల్ని తీసుకుని ఓన్లీ T1 అనేది T2 అనేది తెలుసు. దీని తర్వాత వచ్చే వాల్యూ ఏంటి? ఇది నెక్స్ట్. ఇదేంటంటే ఈ రెండింటి యొక్క సమ్ము. అంటే T1 T2ని 2 యాడ్ చేస్తే ఎంత వస్తుందో దాని సమ్మే మనకి నెక్స్ట్ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే T1లో T2లో ఇంతకుముందు ఏది ఉందో అది స్టోర్ చేస్తున్నా. T2లో ఏం చేస్తున్నానంటే మనం క్యాలిక్యులేట్ చేసిన సమ్ వాల్యూని స్టోర్ చేస్తున్నా. సమ్ అంటే ఏంటి? నెక్స్ట్ అనే వేరియబుల్లో సేవ్ చేస్తాం. ఫస్ట్ మనం T1లో 0ని పెడుతున్నాం, T2లో 1 స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం T1 ప్రింట్ చేసేసాం. ఈ లూప్లో మనం చేసేది ఏంటి? ప్రింటింగ్ ఓన్లీ T1నే ప్రింట్ చేస్తున్నాం. ఇనీషియల్గా T1లో 0 ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలిమెంట్ కావాలంటే T1ని ప్రింట్ చేయాలి. T1 ఇంతకుముందు మనం దేనికి అసైన్ చేసాం? T2కి అసైన్ చేసాం. మనం ఇక్కడ ప్రింట్ చేసేది T1నే కాబట్టి మనకి T2లో ఉన్న వాల్యూ T1లోకి అసైన్ చేస్తే నెక్స్ట్ ఇటరేషన్ మనకి ప్రింట్ అయ్యేది ఏంటి? ఈ నెంబరు.
ఇలా ప్రింట్ చేసిన తర్వాత మనకి ఏం కావాలి, దాని తర్వాత వచ్చే టర్మ్ కావాలిగా. ఆ టర్మ్ అనేది ఈ 2 టర్మ్స్ యొక్క సమ్. సో, దాన్ని కాలిక్యులేట్ చేసి దాన్ని T2లో పెడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్‌లోకెళ్ళినప్పుడు ఈ T2లో ఏదైతే ఉందో దాన్ని T1కి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఈ 1 వాల్యూ అనేది T1లో ఉంటది. మళ్ళీ ఈ రెండిటి యొక్క సమ్ అనేది T2లో ఉంటది. అలా ప్రతిసారి T1ని T2ని ముందుకు మూవ్ చేయడం వల్ల ఈ సిరీస్‌లో ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని మనం ప్రింట్ చేయగలుగుతాం. ఫిబొనాకీ అని ఫైల్ నేమ్ సేవ్ చేశాను. py స్పేస్ ఫైల్ నేమ్ డాట్ py అనే కమాండ్ని యూజ్ చేసి పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేయాలి. సో n వాల్యూ 9 ఇస్తున్నా. సమ్ ఎర్రర్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి రాశాను, అది డిలీట్ చేయలేదు. కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎన్ని నెంబర్స్ని ప్రింట్ చేసాము అని ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు దాకా ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలి, కౌంట్ వాల్యూ అనేది n కన్నా తక్కువ అయ్యేంత వరకు ఇంక్రిమెంట్ చేయాలి. అప్పుడే మనం ప్రింట్ చేయాలి. కౌంట్ వాల్యూ nకి ఈక్వల్ అయిపోయిందంటే యూజర్ ఎన్ని నెంబర్స్ అడిగాడో అన్నీ మనం ప్రింట్ చేసేసినట్టు. సో ఈ వైల్ లూప్లో ఇంకొక స్టేట్మెంట్ రాయాలి. ఏంటంటే ప్రతిసారి కౌంట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సారీ, py n వాల్యూ 7 ఇచ్చినప్పుడు ఈ సిరీస్లో 7 నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ 1, థర్డ్ ఎలిమెంట్ అనేది ఈ రెండిటి యొక్క సమ్, ఫోర్త్ ఎలిమెంట్ అనేది ఈ రెండిటి యొక్క సమ్, ఫిఫ్త్ ఎలిమెంట్ అనేది ఈ రెండిటి యొక్క సమ్. అలా n వాల్యూ సపోజ్ నేను 0 ఇచ్చాను అనుకోండి, ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ అని మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. n వాల్యూ 2 ఇస్తే 0, 1ని ప్రింట్ చేస్తుంది. అలా n వాల్యూ ఎంత అయినా అన్ని నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలి. సో 30 నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది.